అంటే మళ్ళీ అగ్రిమెంట్ చెప్తాము, అందరికి చెప్తాము. ఏం సంబంధం ఉంది వాళ్ళు అననికి? అంతగా కొట్టే అధికారమే లేదు వాళ్ళకు. ఏదన్నంటే మాట్లాడి సివిల్ మ్యాటర్లు పంపేలేదు. కూలి కేసు చేసినాడా, ఏమన్నా కొట్టినాడా, ఏమన్నా రేప్ కేసు చేసినాడా, ఏమన్నా మానభంగం చేసినాడా? గోడలు కేసి బెల్టులు తీసుకొని కట్టెలతో కొట్టినకి నైట్ నుంచి స్టేషన్ లో, నిన్న రాత్రి 6కు వచ్చినాడు, రాత్రి నుంచి 8 నుంచి స్టేషన్ లోనే ఉన్నాడు. మా ఆయన పెట్టుకున్నారు. సిఐ శ్రీరామ్ అని ఆయన. మా భర్త మాకు ఫోన్ చేసి చెప్పినాడు, పదన కొట్టినారు శివాని. నేను ఫోన్ చేసినా కొట్టినాడు. మా ఆయన రక్తం వచ్చింది, చొక్కా కూడా అట్లనేది. చున్నీ లేదు, మమ్మల్ని పంపించలేదు, బయటికి పోండి అంటున్నారు. మా ఆయన కూడా చున్నీ లేదు వాళ్ళు. మేము పోయి ఇట్లా సివిల్ మ్యాటర్ జరుగుతుందని చెప్పి ఆర్డీఓకు ఎంఆర్ఓకు 3-4 సార్లు మా భర్త తిరిగి వినతి పత్రాలు పెట్టినాడు. ఇవన్నీ చూడండి. కొంచెం లోపలికి సర్దుకొని కట్టుకోమన్నందుకు మీరు సాయిబులను బెదిరిస్తున్నారు, ఊర్లో కూడా ఉండనిరా అంటే మేము చేసిన తాదా 1-2 నెలలు బెదిరించినాము, ఒక రోజు ఏమన్నా కొట్టినామా? ఆడోళ్ళ మీదకి అంత చెయ్యి ఎత్తేవాడు కూడా కాదు నా భర్త అట్లాంటోడు. నిన్న నైట్ నుంచి 4 గంటలకండి. అవునండి, ఇప్పుడే అండి. ఈరోజు 6 కాదండి, ఈరోజు వాళ్ళు ఇది డ్యూ టు మీరు పెట్టే ప్రెజర్ కి మేము మా వాళ్ళు టైప్ ఏమైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు, అది కరెక్షన్ చేసి ఇస్తాం. ఈ రోజు అండి 6వ తేదీ అంటే ఈ రోజు డేట్ అంటే 7 కదా, 7 అట్లా. నిన్నది 4 గంటలకు కాదండి, ఇప్పుడు 4 PM కి అరెస్ట్ చేయండి. మేము అరెస్ట్ చేసే క్రమంలో వాళ్ళు తిరగబడినారు. యూజ్డ్ మినిమం ఫోర్స్ అండి, తిరగబడడం యూజ్డ్ మినిమం ఫోర్స్. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ముద్దాయి తరపున వాళ్ళు ఫాల్స్ కంప్లైంట్ అండి చెప్తారు. ఆ ఫాల్స్ కంప్లైంట్లన్నీ మేము వినుకుంటా పోతే మేము 1 డే కూడా ఉద్యోగం చేయలేము. కంప్లైంట్ దానికి వచ్చిన ప్రతి ఒక్కరు ముద్దాయి తరపున వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి, ముద్దాయి తరపున వాళ్ళంతా మమ్మల్ని డిఫేమ్ చేసి, మమ్మల్ని ఏదో బ్లాక్ మెయిల్ చేస్తే మేము భయపడిపోతే పోలీస్ స్టేషన్లే రండాం. కనుక ప్రెస్ మీట్లు పెట్టినా, వాయిస్లు ఇచ్చినా ఎవరు దీనికి భయపడకుండా ఏది కరెక్ట్ ఉంటే దానికి నిర్భయంగానే కంప్లైంట్ తీసుకుంటాం. చట్ట ప్రకారం ఏది కరెక్ట్ ఉంటే దానికి స్టిక్ ఆన్ అవుతావు. స్టిక్ ఆన్ అవి మా పరిధిలో ఉంటే మేము చేస్తాం, మా పరిధి కానప్పుడు కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తాం. ఇది కూడా సివిలియన్ నేచర్ అని అంటున్నారు కదా, మేము సివిలియన్ నేచర్ అనే మేము ఇన్వాల్వ్ కాలేదు. 2.5 months నుండి సిన్స్ ఆమె వచ్చినా కూడా మేము ఇన్వాల్వ్ కాకుండా రెవెన్యూ వాళ్ళకే సజెస్ట్ చేసాము. వాళ్ళు ఎంఆర్ఓ గారు కూడా నాకు పదే రండి సార్ అంటే మా ఇద్దరు టైం కోయిన్సైడ్ తో సార్ రిక్వెస్ట్ చేయడంతో నేను మా ఎస్ఐ గారి టీంతో పోయి ఆయన బౌండరీ ఫిక్సేషన్ చేయడం జరిగింది. ఒరిజినల్ బౌండరీ కాదని వాళ్ళు చెప్పంగానే పోన్లేమ్మా పల్లెల్లో మనస్పర్ధలు వద్దని మానవత దృక్పథంతో ఎంఆర్ఓ గారు చెప్పడంతో 4 అడుగులు ఇంకా ఎన్నికేసుకోవడమే జరిగింది. సో అదేంటి అంత చేసినా కూడా వాళ్ళని నీకు అది లేదు ఇది లేదు నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి థ్రెటన్ చేసి కొట్టడం జరిగింది. దాని మీద మేము వాళ్ళు ఇచ్చిన చాంద్బీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు కట్టడం.